ధ్యానం చేసేసరికి తెల్లవారేసరికి ఒక అంతులేని ఆనందాన్ని పొందుతూ ఉంటదనమాట. వెలకట్టలేని ఆనందం. ఇది అని ఎవరికి వాళ్ళు అనుభూతి చెందితే తప్ప, ఇది అని ఎవరివి ఇంకొకళ్ళకి చెప్పలేము. ధ్యానం ద్వారా మనం పొందే ఆనందాన్ని. అది మనకి మనమే అనుభూతి చెందాలి. క్లాసులు చెప్తాం, సబ్జెక్ట్ చెప్తాం. దానివల్ల అలా జరిగిందని చెప్తాం. దీనివల్ల ఇలా జరిగిందని చెప్తాం. కానీ ధ్యానంలో కలిగిన ఆనందాన్ని, ఆ అనుభూతిని ఇలా అని ఎవ్వరిమి ఎవరికీ చెప్పలేమన్నమాట. అది స్వయంగా ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిన ఒక అద్భుతమైన స్థితి అది. అది ఆ స్థితిలో ఇక నవ్వుతూనే ఉందన్నమాట. నవ్వుతూ ఊళ్ళోకొచ్చింది. ఊళ్ళోకొచ్చి ఎవరైతే తనని రానివ్వలేదో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తుంది. అందరికి థాంక్స్ చెప్తుంది. ఎవరైనా ఇంట్లోకి రానీయకపోతే కోపమొస్తుంది, తిడతాం. కానీ తనలా తిట్టట్లేదు.